హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి హెల్దీ కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్ కదండి, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా, రకరకాల డెజర్ట్స్ అని కేక్స్ అని అన్నీ అడుగుతూ ఉంటారు కదా. ఒక్కసారి ఈరోజు ఖర్జూరంతో ఈ కేక్ని మీరు ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఒక్కసారి కేక్ చేసిన తర్వాత అదే రోజు అప్పుడే వెంటనే కూడా కంప్లీట్ చేసేస్తారండి. అంత టేస్టీగా మాయిస్ట్గా ఉంటుందండి ఈ కేక్. తప్పకుండా ట్రై చేయండి. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి. చేసుకోవడం ఏమీ పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదండి. చాలా ఈజీగా ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది బేక్ అవ్వడానికి, కానీ చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ కేక్ రెసిపీ. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి 1 కప్ వరకు నీళ్ళని వేసుకొని అందులో 10 నుంచి 15 వరకు ఖర్జూరాలని సీడ్ ఉన్నవైతే సీడ్ తీసేసి ఆ వాటర్లో వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలండి. ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు, ఖర్జూరం మెత్తపడిపోతుంది. ఖర్జూరం మెత్తపడే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఖర్జూరాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఖర్జూరం మొత్తం కూడా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్లు రాకుండా ఖర్జూరాన్ని మాత్రమే మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఖర్జూరాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకొని చల్లబడిన తర్వాత మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఆ వాటర్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక ఎగ్ని వేసుకొని అందులో ఒక 1/3 కప్పు షుగర్ మనం తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేసుకొని మనం ఈ ఎగ్ మిక్సర్లో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మనం ఎగ్ ఆ షుగర్ పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు వరకు మైదా పిండి, 1 పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం కూడా మనం ఈ విధంగా చల్లించుకొని ఇప్పుడు అందులోకి 1 పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసానండి నేను. మీరు కావాలంటే బటర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరం పేస్ట్ని అలాగే పక్కకి పెట్టుకున్న ఒక 1/3 కప్పు ఆ వాటర్ని మనం ఇదే బ్యాటర్లో వేసుకొని ఇవంతా కూడా బాగా కలిసే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం ఈ బ్యాటర్ అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బ్యాటర్ అంతా కూడా మనం బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా 1-2 టీ స్పూన్ల పాలు మనం యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక కేక్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసి మైదా పిండి అంతా కూడా మనం డస్ట్ చేసుకుంటే మనకి కేక్ బౌల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1-2 సార్లు మనం దీన్ని ట్యాప్ చేస్తే బబుల్స్ అనేవి ఏవైనా ఉంటే అవన్నీ కూడా పోతాయండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ బ్యాటర్ని మనం పెట్టి మూత పెట్టుకొని 45 నిమిషాలు మనం దీన్ని ఉడికించుకోవాలండి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మాయిస్ట్గా ఉండే ఖర్జూరం కేక్ రెడీ అయిపోయింది. ఈ ఖర్జూరం కేక్ చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్
కామెంట్ చేసి చెప్పండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.